నా ప్రాణాన్ని కాపాడే శక్తి మీకుంటే ఎలివేట్ చేసి నా పేరు చూపించి ఇలా చావు బతుకులో ఒక సీనియర్ ఆర్టిస్ట్ చచ్చిపోతుంది. ఒక ఆత్మహత్య చేసుకోవడం తప్ప దారిని ఏడుస్తుంది. ఏడవడానికి కూడా శక్తి లేదు. ఇలా వదిలేస్తారా మనం ప్రజలను అడుగుతున్నాము. ఏదైనా జాలీగా ఏదైనా కాపాడాలని నా బిడ్డను నన్ను ఆత్మహత్య చేసుకుంటున్నా కొన్నాళ్ళు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు ఏంటంటే సీనియర్ నటి పావల శ్యామల గారు ఈ రెడీ టు సర్వ్ హోమ్ కేర్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. మరి వారిని లోపల ఆవిడతో మాట్లాడదాము. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆవిడ నటించిన సినిమాలన్నీ చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించారు. మరి సినిమా ఫీల్డ్ అంటే మనకి సంపాదనకి ముందున్న పేరు కూడా ఉంది. మరి ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్కి ఆవిడ రావడం ఎందుకు, అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆవిడ ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఎలా సర్వే అవుతున్నారు, వారిని అడిగి లోపలికి వెళ్ళి వారిని అడిగి తెలుసుకుందాం రండి. సినిమా ప్రపంచం అనేది ఒక రంగుల ప్రపంచం. అయితే ఇక్కడ లగ్జరీతో పాటు ఎన్నో కష్ట నష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరి సీనియర్ నటుల పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే మనతో పాటు పావల శ్యామల గారు ఉన్నారు. మరి ఆవిడ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే మనం ఆవిడ దగ్గర ఉన్నాము. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఏంటి అసలు ఇంతలాగా మీరు ఈ దీనస్థితికి దిగజారిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడానికి కారణం ఉంటారమ్మా. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. కాళ్ళు లేకుండా నాకు హెల్త్ బాగాలేని కారణంగా నా బిడ్డ కూడా లేవట్లేదు. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్. అంటే సినీ పరిశ్రమ నుంచి ఎవరు మిమ్మల్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదా? ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. మా అమ్మ ఇస్తుందంటే నేను చిరంజీవి గారు ₹1,00,000 నుంచి కట్టించారు. ఇంతవరకు నేను ఎవరు ఆదుకోలేదంటే ఒక మాటతో పోయి అమ్మ నాకు ఎవరు ఆదుకోలేదు తల్లి. ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే అంటే మీరు సినిమాల్లో అన్ని సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో చేశారు కదా, మరి అది సంపాదించిన డబ్బంతా ఏం చేశారు అసలు? నాకేం లక్షలు కోట్లు ఇవ్వలేదమ్మా. మినిమం నేను డిమాండ్ చేసేవన్నీ అడగేదాన్ని కాదు. మా అమ్మాయి కాలు ఆపరేషన్ అయినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొంతమంది అప్పుడు హెల్ప్ చేశారు. శివనాగేశ్వరరావు గారు 50,000 పంపించారు. ప్రభాకర్ డైరెక్టర్ గారు ఒక 20,000, బహుమతి ప్రొడ్యూసర్ ఆయన 10,000, కొంతమంది పంపించారు. అప్పుడు ఒక 4-5 లక్షల దాకా వచ్చినాయి నాకు. దాంతో అమ్మాయి కాలుకి 6 లక్షలు ఆపరేషన్ చేయించాను. అప్పుడు నాకు బాగానే ఉన్నాను, నేను పడిపోలే. తర్వాత నేను పడిపోయా. మీ ఆఖరి సినిమా ఏంటమ్మా? నాని లోకల్, నేను లోకల్ సినిమా కాకుండా ఇంకేదైనా చేశారు? మత్తు వదలరా అబ్బాయి చేశారు, అది బాగానే సూపర్ హిట్ అయింది. అదే లాస్ట్ సినిమా. మత్తు వదలరా మీ లాస్ట్ సినిమా. మీ ఫస్ట్ సినిమా ఏదమ్మా, గుర్తుందా? ఫస్ట్ సినిమా అమ్మ నటించిన ఫస్ట్ సినిమా ఏమో బోల్డ్ చేసాం. బాబాయ్ అబ్బాయి బాలకృష్ణతో వైజాగ్లో ఎన్ని సినిమాలు చేసామమ్మా, లెక్కలేదు. నీకు హీరోయిన్ గా చేసినవి ఏమైనా ఉన్నాయా? నేను హీరోయిన్గా ఎప్పుడు సైడ్ ఆర్టిస్ట్. నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు ఎన్ని సినిమాలు చూస్తాయి. ఏమి నిజమైన ఆర్టిస్టులు కళాకారులు కన్నీళ్ళు
మీకు జూనియర్ ఎన్టీఆర్ ఏదో సహాయం చేశారని విన్నాము, లేదు? అబద్ధాలు ఆంధ్ర వాళ్ళ చేశాను. ఆంధ్ర వాళ్ళలో మంచి క్యారెక్టర్ చేశారు. అసలు ఆ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆంధ్ర వాళ్ళలో గుడిని పడేసేటప్పుడు బ్రహ్మానందం గారు మినిస్టర్ వస్తే ఇప్పుడు యాక్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఆ సీన్ అనేది. అప్పుడు అంటే ఈ అమ్మ నటించిన సినిమాల్లో ఎక్కువగా డైలాగ్ అనేది నేను బాయ్ని ఫోన్ చేస్తున్నా, ఎవరికి బాయ్, మా అమ్మగారికి బాయ్, ఇలాంటి డైలాగులు అనేవి చాలా గుర్తుండిపోయే డైలాగులు, అసలు ఎవరు మర్చిపోలేని డైలాగులు. అంటే అంత పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చేశారు. ఇప్పుడు ఇలాంటి దీనస్థితికి రావడం అనేది నిజంగా బాధాకరం. మరి మీరు ఎవరికి ఫోన్లు చేయలేదమ్మా? మీకు లేవు? నేను విష్ణుని తీసుకుని వస్తానని చెప్పి మా మూవీ అసోసియేషన్ మంచు విష్ణు గారు నేను వస్తాను తీసుకొని ఆయన్ని మాట్లాడతామని చెప్పి మాదాలు ఫోన్ చేసి మొన్న ఈయనే చేసి మాకు సంబంధం లేదు అన్నారు. అది అవుతున్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా అసలు సినిమా ఫీల్డ్ లో మీరు వచ్చి? 50 ఏళ్ళు అవుతుంది. 55 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో అసలు కనీసం మీకంటూ ఏం ఆస్తులు లేవు. ఇలాంటి స్థితి రావడం అనేది నిజంగా చాలా బాధాకరమే. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎవరికైనా? హెల్త్ బాగాలేదు, సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. ఓకే, అంటే అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అమ్మన్నారు. ఎప్పటి నుంచి అమ్మ ఇలా అయిపోయారు? 3 years. అదే మత్తు వదలడం తర్వాత నుంచి. నాని లోకల్లో కూడా బాగానే చేశారు అసలు. నేను లోకల్ అమ్మా ఇంటర్వ్యూలు చూసి ఎవరు స్పందించట్లేదు. వచ్చేసినాయి అందరికి నా మీద. మీరు మామూలుగా మీరు అడగటం జవాబు చెబుతూ హోమ్ రెంట్ కూడా కట్టలేకుండా దీని స్థితిలో ఉన్నా. హోమ్ రెంట్ కట్టకపోతే ఎవరు చూడరమ్మా. అవును, ఎవరు చూస్తారు? పై మాటలే కానీ ఎవరు చూడరు. డబ్బు కట్టాలి కదా, మనం కట్టలేక ఇంకో హోమ్ కడతాం. అంటే ఏంటంటే ఈవిడ ఇన్ని సినిమాలు నటించి 50 సంవత్సరాలుగా సినీ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆవిడ దీన స్థితిలో ఉన్న ఎవరు స్పందించిన పరిస్థితి. ఆవిడ ఏంటంటే ఒకటే కోరుకుంటున్నారు, ఆరోగ్యం బాగాలేదు. ఆవిడ ట్రీట్మెంట్కి ఎవరైనా ముందుకు వచ్చి సినీ పరిశ్రమ చచ్చిపోయేటప్పుడు చచ్చిపోలేదు. నా బిడ్డ బిడ్డలు పాలైపోతుంది. ఇంతగా ఏదో తాగి చచ్చిపోదాం అనుకుంటే మాకు చేత కావట్లేదు. బజారు పోయి తెచ్చుకుని నా బిడ్డను ట్రీట్మెంట్ తీసుకుని కొంచెం ఈ బాధ రాత్రిళ్ళు నాకు భయంకరమైన బాధ ఉంటుంది మా శరీరం. కేవలం ఆవిడ ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆవిడ కూతురు కుమార్తె ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ హెల్ప్ చేశామని చెప్తున్నారు కానీ అందులో నిజం లేదంటున్నారు శ్యామలమ్మ గారు. మరి ఇప్పటికైనా 1 lakh ఇచ్చారు. ఎవరిచ్చారమ్మా? చిరంజీవి గారు. జగన్నాథ్ గారు అబ్బాయి ఆకాష్ పూరి. ఆకాష్ పూరి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అబ్బాయి. ఓకే, ఇంకెవరు ఇవ్వలేదమ్మా? సాయి ధర్మ తేజ్ 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అదే అప్పుడు 3 ఏళ్ల కిందట కొత్తలో మా అమ్మాయి పడిపోయినప్పుడు అప్పుడు ఇచ్చారు.
అప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు ప్రభాకర్ గారు డైరెక్టర్ ఇద్దరు ప్రొడ్యూసర్లు చేశారు. ఇప్పుడు నేను దిల్రాజు గారికి చాలా ఏమైనా చూసేవారమ్మా. ప్రొడ్యూసర్ ఆయనకు తెలియదు ఈ పరిస్థితి. దిల్రాజు గారికి తెలియదు, మా ద్వారా తెలియజేస్తాం. సార్లు వెళ్ళా కలవలే సార్. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము ఒకసారి కలిసి దిల్రాజు గారితో కూడా మాట్లాడతాం. చెప్పండి ఆయన తప్పకుండా చేస్తారు. కొన్నాళ్ళు నేను నా బిడ్డ ఆత్మహత్య చేసుకోకుండా బతుకుతామని చిన్న ఆశ, అందుకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను. హోములు మాడలేను, హోములకు 2 కట్టలేను. హోములో అందరూ ఒకలా లేదు, అందరూ బాగా చూడరు. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఏదైనా మనం డబ్బు కట్టడంలో ఉంటుంది. డబ్బు కట్టలేకపోతే వాళ్ళు చూడరు, మన దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళే చూడరు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా వెంటనే స్పందిస్తారు. అవును, తప్పకుండా చూస్తారు. మేము ఇది ఏంటంటే ట్యాగ్ చేస్తాం, ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తాం, చేసి దాని ద్వారా ఇంటర్వ్యూ నాకు అవసరం లేదమ్మా. నా ప్రాణాన్ని కాపాడే శక్తి మీకుంటే ఎలివేట్ చేసి నా పేరు చూపించు. నేను చావగొట్టుకుని ఒక సీనియర్ ఆర్టిస్ట్ చచ్చిపోతుంది, ఒక ఆత్మహత్య చేసుకోవడం తప్ప దారి లేదని ఏడుస్తుంది. ఏడవడానికి కూడా శక్తి లేదు. ఇలా వదిలేస్తాగా అని ప్రజల్ని అడుగుతున్నాం. మీకైనా జాలీగా మీరైనా కాపాడాలని నా బిడ్డను నన్ను ఆత్మహత్య చేసుకోకుండా కొన్నాళ్ళు కాపాడు. అదే అండి, మరి పరిస్థితి ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు. అయితే అది రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో. తప్పకుండా అమ్మా, తప్పకుండా మేము చేస్తాము. మా వంతు సాయంగా చేస్తాము. దిల్రాజు గారిని కూడా కలుస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమైతే చూస్తామమ్మా. మేము మా వంతు సాయంగా మీకు చేస్తాము. సో ఇదండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇలా ఎంతోమంది సీనియర్ నటులు డబ్బు అంటే సంపాదన అది జాగ్రత్త పడలేకు, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి దీనస్థితి ఎవరికి రాకూడదని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి. సరే అమ్మా, ఉంటాం. మరి నేనైతే నేను దిల్రాజు గారిని పర్సనల్గా కలిసి నేనైతే మాట్లాడతాను, నేను కలుస్తాను, మీ గురించి నేను చెప్తాను.